నమస్తే రైతు నేస్తం రైతు సోదరులకు అలాగే యూట్యూబ్ ఫాలోవర్స్ బంధుమిత్రులందరికీ ఏరువాక శుభాకాంక్షలు. కాకపోతే వీడియో ఎడిట్ చేయడం అనేది లేట్ అయింది కొద్దిగా. మాకు షాప్లో సీజన్ ఉంది కాబట్టి సీజన్లో వీలు కాలేదు. అయితే మీకు ఇప్పుడు వీడియో రిలీజ్ చేస్తున్నా చూడండి ఈరోజు. అయితే మా ఊర్లో ఏరువాక అనేది ఏ విధంగా చేస్తారనేది మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఏరువాక రోజు అందరూ ఈ విధంగా ఎడ్లను తీసుకెళ్ళి, ఇంతకుముందు పూర్వకాలంలో అయితే మనకు చిల్లరల్లో కుంటలలో నీళ్ళు ఉండేటివి, ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి మా ఊళ్ళో బీరప్ప దగ్గర ఒక బోర్ ఉంటుంది. ఆ బోర్ దగ్గర పోయి ఈ విధంగా పశువులను అనేది కడిగి, శుభ్రంగా కడిగి వాటికి సబ్బు పెట్టి మంచిగా కడిగి నీట్గా కడుక్కొని మనం ఇంటికి రావడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా కడుగుతారో పిల్లలంతా. ఈ విధంగా నీట్గా కడుక్కొని సంవత్సరానికి ఒకసారి కాబట్టి చాలా బాగా చేస్తారు మా ఊళ్ళో. ఊరంతా బండ్లతోటి ఊరేగింపు చేయడం జరుగుతుంది. బీరప్ప గుడి కాడికి పోయి బండ్లనంతా ఊరేగింపుగా తీసుకొచ్చి హనుమాన్ మంది నుండి స్టార్ట్ చేస్తాము. అది మొత్తం మీకు వివరిస్తా, వీడియోలో మొత్తం ఉంటుంది. ఇదైతే చూడండి ఇప్పుడు ఈ విధంగా కడుగుతా అనేది మీకు మొత్తం చూపిస్తాను. ఈ విధంగా నీట్గా కడుగుతారు. మనమైతే ఏ విధంగా స్నానం చేస్తామో ప్రతిరోజు ఏరువాక కాబట్టి ఆ విధంగా మన ఇంట్లో ఉన్న ఎడ్లకు కానీ ఆవులకు కానీ ఏ విధమైన జంతువులు ఉన్న విధంగా నీట్గా కడుక్కొని తయారు చేయడం అనేది జరుగుతుంది ఏరువాక రోజు. ఏరువాక అనేది ఏరువాక అంటే తెలుసు అందరికీ. పశువులు ప్లస్ ఏరు అనేది వస్తేనే మనం అంతా బాగుంటాం రైతులము. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి అనేది రైతులం చాలా బాగా చేసుకుంటాము గ్రామాలలో. మా ఊర్లో అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తారు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ కడుగుతున్నటువంటి వ్యక్తి మా బాబే. మా పశువులను మా ఎడ్లను ఏ విధంగా కడుగుతున్నా చూడండి. బాగా ఇష్టం మా బాబుకు జంతువులు అంటే. మా బాబు ఒక ఎంబీబీఎస్ డాక్టర్, కానీ ఏరువాక వచ్చిందంటే ఈ విధంగా శుభ్రంగా కడిగి వాటికి బాగా డెకరేట్ చేసి వాటిని ఊరేగింపు తీయడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా కడుగుతున్నారో సబ్బు పెట్టి. మనుషులకైతే ఏ విధంగా స్నానం చేస్తామో అదే విధంగా అవి చేసుకోలేవు కాబట్టి మనమే ఆ విధంగా చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా కడుగుతారు మా ఊళ్ళో. చూడండి ఇది కడుగుతున్నట్టు ఇంకా వేరే రైతు కూడా ఏ విధంగా కడుగుతుంది అనేది మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఎందుకు ఇంతసేపు కొద్దిగా సేపు పెట్టవచ్చు అనుకుంటారు చాలామంది. కాకపోతే పశువులను మనం ఎంతసేపు స్నానం చేస్తాం బాత్రూంలో, అవి కూడా అంతసేపు చేయాలి, మనం కడిగించాలి. ప్రతిరోజు చేస్తాం మనం కాబట్టి. ఇది వేరే వాళ్ళండి. చూడండి వాళ్ళు కూడా ఏ విధంగా కడుగుతున్నారు. అక్కడనే బోర్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ఎడ్లను కూడా ఇదే విధంగా కడుగుతున్నారు. ఈ ఏరువాక అనేది చాలా బాగా చేస్తారు. పిల్లలంతా వచ్చి బోర్ దగ్గర ఎడ్లకు సబ్బు పెట్టి, షాంపూ పెట్టి, అన్నీ పెట్టి ఏ విధంగా అనేది వాటికి స్నానాలు అనేది చేయించడం జరుగుతుందో మీరు చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి. పశువులు ఉన్న వాళ్ళు చేసుకుంటారు మీరంతా, కానీ మీకు మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. పశువులు ఉన్న ప్రతి రైతు కూడా ఈ విధంగానే తయారు చేసుకుంటాడు. చేసుకోవడం అనేది మంచిది. చేసుకొని వాటికి కూడా సంతోషం చేస్తేనే మనకు కూడా అవి అన్ని విధాలుగా సహకరిస్తాయి. ఆవులైతే పాలు ఇస్తాయి, ఎడ్లయితే దున్నగాడానికి కానీ రోపడానికి కానీ ప్రతి దానికి మనకు ఉపయోగపడతాయి. కాబట్టి సంవత్సరం పొడవు ఒక్కరోజు వాటికి ఈ విధంగా చేయడం అనేది మనకు చాలా మంచిది, మనకు పుణ్యము. గోవు అనేది ఎంత మంచిదో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కాబట్టి అందరము ఎడ్లు కానీ గోవులను కూడా కడిగి అదే విధంగా చేయాలి. చేసినట్టయితే మనకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మేము అనేది మా ఊర్లో ఈ విధంగా కడుగుతాం. అందరు ఊళ్ళల్లో కూడా అదే విధంగా కడుగుతారు. అయితే మీకు వీడియో పెట్టడం జరుగుతుంది. మా ఊరేగింపు మా ఊర్లో ఏ విధంగా చేస్తారనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి. వీడియో ఎవరు కూడా కట్ చేయొద్దు. కట్ చేయకుండా అందరు చూడండి. చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే ఈ విధంగా చేయాలి అనేది చేయని ఊర్లలో కూడా ఈ విధంగా చేయాలనే ఆలోచన వస్తుంది. చేసినట్టయితే మనకు కూడా మంచి మోక్షం జరుగుతుంది. కాబట్టి మనం గోవులకు దూరంకి మొక్కుకుంటూ పోతాం, చేస్తాం కదా. అలా కాకుండా ఈ విధంగా చేసినట్టయితే మనకు ఇంకా చాలా మంచి పుణ్యం దొరుకుతుంది. కాబట్టి చేస్తే బాగుంటుంది. చూడండి ఏ విధంగా అడుగుతారో పిల్లలతో చూసిరా. షాంపూ పెడుతున్నారు మంచిగా. వాటికి షాంపూ పెట్టి బ్రష్ పెట్టి నీట్గా కడగడం జరుగుతుంది.
పూర్వకాలం అయితే చెరువుల దగ్గరికి, కుంటల దగ్గర తీసుకుపోయి వాటికి కూడా ఈతలేపించి మనం కూడా ఈతలు కొట్టి వచ్చేవాళ్ళము. మా చిన్న ఏజ్‌లో అయితే పెద్దగానే ఉంటుంది మా దగ్గర, పెద్ద వాగు తీసుకుపోయి మంచిగా కడిపిచ్చి వాటన్నిటికి ఆడబెట్టి మేము కూడా ఈతలు కొట్టి అక్కడనే వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు వర్షాలు తగ్గిపోవడం వల్ల ఎక్కడ కూడా నీళ్ళు ఉండడం లేదు. మనం బోర్ బావుల దగ్గరనే శుభ్రంగా కడగాలి, కడుక్కోవడం జరుగుతుంది. ఏడ నీళ్ళు ఉంటేనే ఆడ కడుగుతాము. తర్వాత బండ్లను కూడా ఈ విధంగా మంచిగా కడిగి బండిలకు డెకరేషన్ చేసి బైరాక్ లాంటివి పెట్టడం జరుగుతుంది. బండ్లు ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా కడుగుతారు. మా దగ్గర బండ్లను మంచిగా కడిగి వాటికి డెకరేషన్ చేసి బైరాకులు కానీ చెమ్కీ కానీ కట్టడం జరుగుతుంది. కట్టి బండ్లకు కూడా మంచి పెయింట్ వేస్తారు. పెయింట్ వేసి ఊరేగింపు తీస్తారు. కాబట్టి ఆటపాటలతోటి, కోలాటాలతోటి, డప్పు దరువుతోటి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి చూడండి, ఎడ్ల బండిని కూడా ప్రతి ఒక్కరు ఈ విధంగా శుభ్రంగా కడుగుతారు. కడుక్కొని ఊరేగింపు తీసుకుపోవడం జరుగుతుంది. ఊళ్ళో చాలా బ్రహ్మాండమైన పాతరకపు ఆటలతో మంచి గేమ్స్ ఆడుకుంటా మరి తీసుకుపోవడం జరుగుతుంది. మా పూర్వకాలంలో కట్టెలు దింపుతుంది కాబట్టి కట్టెలు దింపుకుంటూ అది చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసినట్టయితే సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఈ విధంగా అందరూ కూడా తయారు చేయండి. ఎడ్లు ఉన్నవాళ్ళు, బండ్లు ఉన్నవాళ్ళు ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మనకు మన ఇంట్లో ధనము, సిరులు అనేది చాలా ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో ఎడ్లను కడుక్కొని పరిశుభ్రంగా తుడిచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎడ్లకు అనేది ఈ విధంగా డెకరేట్ చేయడం జరుగుతుంది. డెకరేట్ చేయకముందే ఎడ్లకు అనేది పూజ చేయడం జరుగుతుంది. ఈ విధంగా బొట్లు పెట్టి అందరము నైవేద్యం పెట్టడం జరుగుతుంది. నైవేద్యం అంటే మన ఇంట్లో చేసుకున్న భక్ష్యాలు, అన్నము, మనం ఏదైతే కూరగాయలు చేసుకుంటామో అన్నీ ఒక తన కలిపి పెట్టడం జరుగుతుంది. దేవునికి అయితే ఏ విధంగా పెడతాం ఆ విధంగా ఈ విధంగా కంకణాలు అనేది కూడా కట్టడం జరుగుతుంది. చూడండి, వీళ్ళ ఫ్యామిలీ ఎంత ప్రేమతోటి ఎడ్లకు పూజ చేస్తున్నారో. ప్రతి ఎడ్లు కానీ, ఆవులు కానీ, పశువులు ఉన్న ఏ ఒక్క ఫ్యామిలీ అయినా ఈ విధంగా పూజ చేసుకున్నట్టయితే మనకు ఇంటి ఇల్లాదిపాలకి కూడా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేయాలి. చేసినట్లయితే చూడండి, చేసిన తర్వాత వాటికి అనేది ఏ విధంగా తినబెడుతున్నాడో ఈ బాబు. ఈ విధంగా అన్ని ఎద్దులకు భక్ష్యాలు, అన్నము, అదేవిధంగా మన ఇంట్లో చేసుకున్న వంటలని కూడా తినబెట్టడం జరుగుతుంది. ఏరువాక అంటే మా ఏరియాలో అయితే భక్ష్యాలు చేస్తారు. భక్ష్యాల స్పెషల్.
చిన్న లేగ చూడండి, లేగ కూడా ఎంత మంచిగా బొట్టు పెట్టి డెకరేట్ చేసిర్రో వీళ్ళు. ఆ తర్వాత అనేది ఎడ్లకు డెకరేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆకలి ఉండే కాబట్టి వాటికి భోజనం అనేది పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా కొమ్ములకైతే కలర్ పెట్టడం జరుగుతుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది ఫిరోజా పెట్టుకుంటారు, కొంతమంది రెడ్, కొంతమంది పింక్, కొంతమంది ఆరెంజ్ పెట్టుకుంటారు, కొంతమంది బ్లాక్, కొంతమంది బ్రౌన్ పెట్టుకుంటారు. కాబట్టి వీళ్ళు మాత్రము ఫిరోజా కలర్ వేయడం జరుగుతుంది. ఎవరు కూడా కట్ చేయొద్దు, కట్ చేయకుండా మొత్తం చూడాలి. చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. కొమ్ములకు మీద సిల్వర్ కలర్ పెట్టి దానికి మెరుపు అనేది చల్లుతున్నాడు. ఆ చల్లడం వల్ల చాలా అందంగా కనిపిస్తాయి. కాబట్టి కొమ్ములకు మెరుపులు ఉండడం వల్ల మెరుస్తాయి. ఇంకో ఎద్దుకు కూడా సేమ్ కలర్ పెట్టడం జరుగుతుంది. చూసిరా ఏ విధంగా డెకరేట్ చేస్తున్నారో. మీ ఊర్లో ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే అందరు చూసి ఈ విధంగా చేయాలనేది అవగాహన కలుగుతుంది. అలాగే హైదరాబాద్లో ఉన్న మా ఫ్రెండ్స్ అంతా కూడా చూసి ఈ విధంగా చేస్తారా వీళ్ళు పశువులకు అనేది వాళ్ళకు కూడా తృప్తి కలగాలి. కాబట్టి అందరికి చేరేదానికి అందరు ప్రతి ఒక్కరు షేర్ చేయాలని అందరికీ మరి కోరడం జరుగుతుంది. నేను ఈ విధంగా అలంకరిస్తారు. మెడలో మూవలు గజ్జెలు అనేది కట్టడం జరుగుతుంది. ఇవన్నీ కట్టి గలగల గజ్జెల సప్పుడుతోటి ఎడ్ల బండ్లు కట్టుకొని మనం ఊరేగింపు తీసినట్టయితే ఏ విధంగా అనిపిస్తుందో చూడండి అందరు ఒకసారి. ఇవి సిల్మల్ కల్ అంటారు. ఈ విధంగా అందంగా అలంకరించినట్టయితే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. వాటి ముక్కులో నుండి గాలి పోవాలి కాబట్టి కొంచెము ముక్కు పై గట్టినట్టయితే శ్వాస అనేది మంచిగా అందడం జరుగుతుంది.